హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఐఆమ్ సెన్సిటివ్, ఐఆమ్ ఆల్సో సెన్సిటివ్. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారండి. నిజంగానే మీరు చాలా సెన్సిటివ్గా ఉన్నారా? చిన్న చిన్న వాటికి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారా? చిన్న చిన్న వాటికే ఏడుస్తూ ఉంటున్నారు. ఎందువలన? సెన్సిటివ్గా ఉండడం వలన. ఎందుకు సెన్సిటివ్గా ఉంటున్నారు? అసలు సెన్సిటివ్ లక్షణాలు ఎలా ఉంటాయి? నిజంగానే మీరు సెన్సిటివ్ అనుకోండి, సెన్సిటివ్ని మనం గుడ్గా తీసుకోవాలా, బ్యాడ్గా తీసుకోవాలా? అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళామనుకోండి, ఎవరైనా రోడ్డు మీద పడిపోతారు, వాళ్ళని మనం చాలా సెన్సిటివ్ అని చెప్పేసి వెళ్ళి లేపాం అనుకోండి, మనం ఇక్కడ చాలా సెన్సిటివ్ అన్నట్లు లెక్క. అయితే నేను చాలా స్ట్రాంగ్, కింద పడిపోతే నేనెందుకు లేపాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం బ్యాడ్గా ఫీల్ అవ్వాలా? ఇక్కడ ఏది సెన్సిటివ్, ఏది స్ట్రాంగ్? అండ్ ఐఆమ్ సెన్సిటివ్ అనే బదులు ఐఆమ్ స్ట్రాంగ్, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ అన్స్టాపుల్ అని మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాము? బట్ ఇది ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్, ఉమెన్స్ చాలా సెన్సిటివ్, లేడీస్ చాలా సెన్సిటివ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ జెంట్స్లో సెన్సిటివ్ పీపుల్ ఉండరా? వాళ్ళకి మాత్రం బాధ ఉండదా? మరి వాళ్ళు ఎందుకు ఏడవట్లేదు, మనం ఎందుకు ఏడుస్తున్నాము? మనకన్నా ఏడ్చే ఛాన్స్ ఉంటుంది బాధ వస్తే. పాపం మరి వాళ్ళ ఎమోషనల్ని వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? అండ్ ఇవన్నీ ఫుల్ వీడియో చేశారండి, ఫాలో అవ్వండి. నేను చాలా సెన్సిటివ్ అనుకునే వాళ్ళందరూ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎవరు సెన్సిటివ్ అనేవాళ్ళు ఉండరండి. అది సెన్సిటివ్ అనేది ఎందుకు ఫీల్ అవుతున్నాము, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి నుంచి ఏ విధంగా బయటకు రావాలనేది ఫుల్ వీడియోని ఫాలో అవ్వండి. ఐఆమ్ సెన్సిటివ్ కాదు, ఐఆమ్ స్ట్రాంగ్, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ డేర్, ఐఆమ్ అన్స్టాపుల్గా మనం కూడా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.